హలో క్రికెట్ ప్రియులారా, భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సిద్ధుతో షమి చిట్ చాట్ నిర్వహించాడు. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సిద్ధు, హాయ్ షమి, నువ్వు ఎలా 5-6 కేజీలు బరువు తగ్గావు అని షమిని అడుగగా, అందుకు షమి నేను 9 కేజీలు తగ్గా అని సమాధానంగా చెప్పాడు. అందుకు సిద్ధు, అసలు అన్నమే తినలేదా, బిర్యానీ కూడా తినలేదా అని అడుగగా, షమి గాయం నుంచి కోలుకొని కంబ్యాక్ చేయటానికి చాలానే కష్టపడ్డాను. నేను ఎన్సీఏకు వెళ్ళినప్పుడు దాదాపు 90 కేజీల వరకు బరువు ఉన్నాను. నేనెప్పుడూ టేస్ట్ కోసం తినాలనుకోలేదు. అలాగే ఎక్కువగా స్వీట్లు తినను. అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటా. ఇక బిర్యానీ విషయంలోనే కొంత ఆందోళన ఉండేది. నేను 2015 నుంచి రోజుకు ఒక్కపూటే తింటున్నా. బ్రేక్ఫాస్ట్, లంచ్ చేయను. నేరుగా డిన్నర్ చేస్తా. ఇది మొదట్లో కష్టంగా అనిపించినా అలవాటైతే తరువాత ఈజీ అయిపోయింది అని షమి తెలిపాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే ఐసీసీ ట్రోఫీ అంటే భారత స్టార్ పేసర్ మహ్మద్ షమి చెలరేగిపోతాడు. దాదాపు 14 నెలల తర్వాత ఇంగ్లాండ్తో T20 సిరీస్లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన షమి ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లోనే 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. బంగ్లాదేశ్పై 53 పరుగులకి 5 వికెట్ల గణాంకాలను నమోదు చేసిన షమి వన్డే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్గా నిలిచాడు. అయితే ఈ టోర్నీకి ముందు ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా కష్టపడ్డాడు. దాదాపు 9 కేజీల వరకు బరువు తగ్గినట్లు షమి తెలిపాడు. గాయం నుంచి కోలుకునేందుకు జాతీయ క్రికెట్ అకాడమీలో చాన్నాళ్లు సమయం గడిపానని, దేశవాళీ క్రికెట్లో ఆడటం వల్ల బౌలింగ్ రిథంను అందుకోవడం సులువైందని షమి వెల్లడించాడు.